రేవంత్ సర్కార్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఓర్గలు పర్యటన కోసం వస్తున్నారు. ఆ క్రమంలో పేదల ఇళ్లను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వ చర్యను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. దీనికి సమాధానం చెప్పాలని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేటీఆర్ డిమాండ్ చేశారు. బుల్డోజర్ కంపెనీలతో మీకేమైనా రహస్య ఒప్పందం ఉందా అని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వ చర్యలతో పేదల జీవితాలు బుల్డోజర్ల కింద నలిగిపోతున్నాయని మండిపడ్డారు. రోజు పేదల ఇళ్లతో పాటు వారి జీవితాలపై దాడి చేయటమేంటి అని మండిపడ్డారు. అందాల పోటీల కోసం పేదల ఇళ్లను ధ్వంసం చేస్తారా? ఇది ప్రజాపాలన అని నిలదీశారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 200 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము ఖర్చు చేసి రాజభవనాల్లో విందు పెట్టడమే ప్రజాపాలన అని కేటీఆర్ ప్రశ్నించారు.